ఓం నమో వెంకటేశాయ. ఈరోజు తొర్రూరుకి రావడం అనేది జరిగింది. గత కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ వాళ్ళ యొక్క జీవితంలో ఇల్లు అనేది ఒక కళ అనేది నెరవేరడం అనేది వాళ్ళ ఒక కళగా భావించేది. ఆ కళను సాకారం చేసుకోవడం జరిగింది. అయితే ఈ మధ్య ఓకే, ఇప్పుడు మనం వెంకన్న వాళ్ళ ఇంటికి వెళ్దాం. మరి చాలా ఏళ్ళ తర్వాత రావడం అనేది జరుగుతుంది. సార్ నమస్కారం. సార్ నమస్కారం. నమస్కారం సార్. బాగున్నారా సార్? అదే మీరు చాలా ఏళ్ళకు ప్లాన్ రావడం అనేది జరిగింది. ఓకే సార్. గృహవాస పరిశీలన గురించి విధానంలో చాలా విధాల ఇళ్లను మేము సందర్శించడం జరుగుతుంది. ఓకే సార్. మనం చాలా ఏళ్ళ ముందు ముగ్గు పోసి ఉన్నటువంటి ఇల్లు కదా, మరి అప్పుడు ఏ విధంగా ఎట్లుంది అనేది సార్ కన్సల్ట్ చేస్తున్నాం. ఓకే సార్, మంచిది సార్. ఇప్పుడు మేము ఇల్లు కట్టదాం అనేటువంటి ఆలోచన నుండి మొదలు పెడితే మేము సంప్రదించిన కానుండి మాకు దాదాపుగా ఇల్లు ఎట్లా కట్టుకోవాలి, ఇల్లుకు బలం ఎట్లా రావాలి అనేటువంటి వాస్తు అన్ని వివరాలు మీరు గౌరవంగా మాకు అది చెప్పడం ద్వారా మేము ఈ ఇల్లు నిర్మించుకోవడం జరిగింది. సరే, భగవంతుడి 7 కొండలు పడతాయి. దాదాపుగా మేము వాస్తు అనే దాన్నే నమ్మని పరిస్థితి నుంచి కూడా భగవంతుని ఆశీస్సులు అంటే వాస్తు అంటే ఏ విధంగా ఉంటుందో దాన్ని అన్ని రకాలుగా మాకు కల్పించి ఈ గృహం నిర్మించుకోవడానికి మాకు ఎన్నో రకాల సహకరించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మేము ఇల్లే కట్టాలి అనేటువంటి భావన లేనటువంటిది కూడా కల్పించి మీరు ఇల్లు కట్టగలుగుతారు, మీరు ఇల్లు కట్టుకోవచ్చు వెంకన్న గారు, ఇట్లా ఉంటుంది అని చెప్పేసి మాకు అన్ని విధాలుగా సూచన సలహాలు ఇస్తూ వాస్తు ప్రకారంగా ముగ్గు పోసి అన్ని దిశలను అన్ని నలుమూలల కిటికీలు తలుపులు ఇల్లు ఏ విధంగా నిర్మించుకోవాలనో, ఇల్లును ఏ రకంగా కట్టుకోవాలనో, బోరు ఎటువైపు వేసుకోవాలనో మాకు అన్ని వాస్తులు చూసి, ఒకవేళ గోడ మేస్త్రి గారు తప్పిదం కట్టినా కూడా మళ్ళీ మీరు మా ఇల్లును పరిశీలన చేసి ఆ గోడను సరిచేసినటువంటి సందర్భాలలో మేము వాస్తును పూర్తిగా నమ్ముకోవడం జరిగింది. వాస్తు అనేటువంటి భావనలో మాకు అది కలగనిది కూడా మీరు కల్పించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గృహం నిర్మించుకోవడానికి మీ సహాయ సహకారాలు అన్ని విధాలుగా మాకు సహకారం అందించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పటికీ కూడా మేము ప్రతిదీ మీ యొక్క ఆలోచనను అనుసరించుకుంటూనే ముందుకు వెళ్తూ ఉన్నాం. కుటుంబ పరంగా కానీ మాకు జరుగుతున్నటువంటి విధానాలలో ప్రతి సమస్యను కూడా క్షుణ్ణంగా తమరిని అడిగి మేము తెలుసుకొని మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. చాలా సంతోషం సార్. ధన్యవాదాలు. వెంకన్న గారు, అయితే మేము ఈ మధ్య కాలంలో మాకు సరే భగవంతుని అనుగ్రహం వలన సరే అందరి వాళ్ళ అనుగ్రహం వల్ల కూడా ఒక వీడియో అనేది కూడా పెట్టినాం. అంటే ఛానల్ మా ప్రేక్షకుల కోసం మీ లాంటి వాళ్ళ యొక్క మంచి అయినటువంటి విషయాలు కూడా మా ప్రేక్షకులు వినాలని చాలా మంది కొన్ని లక్షల మంది ప్రేక్షకులు ఇవాళ మీ వాయిస్ కూడా చూడడం జరుగుతుంది. మీ యొక్క గృహ విధానంలో నేపథ్యంలో ఆ రోజు పడ్డటువంటి కష్ట విధానాలను మనం కొన్ని చెక్ పెట్టేసి మీరు ఒక విధానాన్ని తీసుకురావడం జరిగింది. కావున దాని గురించి మీ ఇల్లును కూడా సందర్శించాలని మా ప్రేక్షకులు చూపెట్టాలని కూడా ఇవాళ భగవంతుడు 7 కొండల అనుగ్రహం కూడా రావడం జరిగింది. ఒకసారి వెల్కమ్ సార్. మీరు రావడం కూడా చాలా సంతోషం. మీరు ప్రత్యేకంగా మా దగ్గరికి వచ్చారంటే మేము స్వాగతిస్తూ ఉన్నాం. ధన్యవాదాలు మీరు రావడం. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో దాదాపుగా మనం నిర్మించుకోవడానికి మీ సహకారం వెళ్ళవేళ ఉంటుంది. మీరు ఎప్పుడు వచ్చినా ఆల్వేస్ వెల్కమ్. మీరు ఎప్పటికీ రావాలని కూడా కోరుకుంటా ఉన్నాం. ఏ సందర్భం వచ్చినా మీరు ఇక్కడికి విచ్చేస్తే మాకే మంచి జరుగుతుంది. దయచేసి మీరు ఖచ్చితంగా రావాల్సిందిగా కోరుతున్నాం. ఓకే, వారికి కూడా అవకాశాలు అన్ని రంగాల్లో ఉంటుంది కనుక ఖచ్చితంగా మీరు పెట్టాలనే దాన్ని మేము పాటించడంలో మాకు మంచిగా జరిగింది, మంచిగా జరుగుతుంది. దాదాపుగా మేము కూడా మీ ఆలోచనల మేరకు మాత్రమే ప్రతిదీ కూడా నిర్మించడం జరిగింది సార్. ఓకే నెక్స్ట్ ఇది చాలా మాస్టర్ బెడ్రూమ్ కానీ సార్, ఇవన్నీ చిల్డ్రన్ బెడ్రూమ్ కానీ చాలా వరకు ఆ రోజు మన ఇది ఎంత 200 గజాలు 200 గజాలు చాలా చక్కగా 200 గజాల్లో కొన్ని అభూతపూర్వ భవిష్యత్తు అనే విధానంగా ఒక అతి సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి మీరు కూడా చాలా భగవంతుని ఆశీస్సులు మీ పైన ఉండడం వల్ల కూడా ఇటు మనకు ఈ యొక్క నిర్మాణం తొర్రూరులో నిర్మాణాన్ని అంటే ఇల్లు నిర్మాణం ఇది ఒక కొన్ని ఏళ్ళ కళ. ప్రతి మనిషి జీవితంలో ఒక ఇల్లు, ఒక ఉద్యోగం, ఒక వివాహం, ఇటువంటి అన్ని సంతానాలు ఆ పిల్లలు కూడా ఎదగాలనే విధానం మీరు కొన్ని మంచి అధికమైనటువంటి మెట్లు ఎక్కుంటూ ముందుకెళ్తున్నారు. సరే భగవంతుని అనుగ్రహ విధానం ఇది. నెక్స్ట్ పూజ గది కూడా ఇది చాలా పూజ గది మార్నింగ్ సెక్షన్లో పూజ గది విధానం చాలా చక్కగా నిర్మించుకోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ పూజ గది కూడా కొంచెం ఇట్లాంటి మామూలుగా డోర్స్ ఉన్నాయా? ఓకే సార్, ఉన్నాయి కానీ అంటే మామూలుగా గజ్జలు అట్లా వేస్తున్నాం ఇట్లాంటి పెట్టండి. కిచెన్ కూడా ఇది మనకు 8x8 ఏదో ఉండేది, 8x8 ఓపెన్ కిచెన్ కావాలని నేను బాగా మనం కూడా ప్రయత్నం చేసుకున్నాం. అప్పుడు ఓపెన్ కిచెన్
లోపల కిచెన్ ప్లస్ ఇక్కడ డైనింగ్ అట్లా డైనింగ్ విధానం చాలా చక్కగా నిర్మాణం అనేది జరిగింది. ఓకే సార్. కావున ఇది వాస్తవంగా ఎక్కడ కూడా మనం తగ్గకుండా ఇక్కడ పెద్ద కథ జరిగింది ఏంటంటే ఆ రోజులు ఉన్నటువంటి విధానంలో ఎక్కడ తగ్గలే. కొన్ని సందర్భాల్లో మేస్త్రిని కూడా ధిక్కరించి కూడా చేయవలసినటువంటి పనులు చేయవలసి వచ్చింది. ఇల్లే కట్టలేవు అనే పరిస్థితి నుంచి మనం ఇంద్రభవనం నిర్మించుకునేటువంటి స్థాయికి ఎదగడంలో మీ యొక్క ఆలోచన విధానాలు, మీ నడిపినటువంటి ఒక విధానాలకు మేము కూడా అనుసంధానంగా అవి గౌరవించి మేము వాటిని స్వీకరించడంలో మేము ఈ నిర్మాణం చేసుకోవడం జరిగింది. దాంట్లో రెండొకటి ఏంటంటే, సరే మనకు దేవుడే కల్పించిన విధంగా మీరు ఆ సమయంలో మేము కలవడం, మాకున్నటువంటి ఒక కష్టాల సంబంధాల విషయాలలో కూడా మీకు చెప్పుకోవడం, మిమ్మల్ని అనుసరించడం, మీరు మాటలతో కానీ మీరు విధానాలతో మార్చి మమ్మల్ని ఇట్లా ఉంటుంది అని చెప్తే మేము కూడా మీ భావాలకు, మీ మాటలకు, మీ విధానాలకు కాబట్టి మేము దాదాపుగా మేము చిన్న స్థాయి నుంచి మేము వచ్చినటువంటి అట్టడుగు భాగం నుంచి ఇందులోకి వచ్చిన తర్వాత మీకు ఏదైతే జరుగుతుంది అన్నారో మాకు అవి జరుగుతున్నాయి. మేము ఇప్పటికీ కూడా ఆనందంగా ఉన్నాం. మా పిల్లలు ఉన్నత విద్యాపరంగా కూడా సీట్లు సాధించడం, మేము ఇప్పటి వరకు అయితే మిమ్మల్ని అనుసరించినందుకు మా పాప డాక్టర్ సీట్ కొట్టడం జరిగింది. మా బాబు చిన్న బాబు NIT సీట్ కొట్టడం జరిగింది. పెద్ద బాబు గ్రూప్ 1 ఎగ్జామ్ స్థాయికి ఎదిగి దగ్గరికి రావడం జరిగింది. ఇటువంటి పరిస్థితులలో మేమైతే మిమ్మలను దేవునిగా భావిస్తూ వాస్తును కూడా నమ్ముకుంటూ మేము ఈ స్థానంలో ఉన్నాం సార్. ఓకే సరే, ఇప్పుడు ఆ విధానం ఇంకొకటి వెంకన్న గారు, మీ విధానాలు కూడా మీరు చేసినటువంటి ఉద్యోగాలు కూడా చాలామంది కూడా మీ విషయాలు కొన్ని చెప్పగానే వాళ్ళు మాకు ఫోన్ చేసి వాళ్ళని వెంకన్న అంటే నేనన్నా మానవ సేవే మాధవ సేవగా అతను తలుస్తాడు, ప్లస్ అతను కూడా ఎవరికైతే ఇట్లా ఎవరు ఇబ్బందులు పడ్డా అతను ఊరుకోకుండా మనకు అట్లా కల్పించడం జరిగిందని కూడా నేను కూడా చెప్తుంటా. నా దగ్గరకు చాలామంది పంపిస్తున్నట్టుగా వస్తున్నారు. వాస్తు ప్రకారంగా మనం ఒక స్థాయికి వచ్చినప్పుడు మనకు కొంతమందికి మానవత దృక్పథంతో సాయం చేయాలనేటువంటి ఆలోచనలు మనకు ఉన్నాయి కనుక చాలామందిని మార్చడానికి, గృహాలు నిర్మించుకోవడానికి, ఉద్యోగ విధానాలను సక్రమంగా నడుపుకోవడానికి, మనసు అనేది మనశ్శాంతి జరగడానికి, ఈ విధంగా భక్తి భావంలోకి వెళ్తే అన్ని రకాలుగా ముందుకు వెళ్తారనే అటువంటి భావనను నేను ఎంతో మందికి చెప్పి తమ దగ్గరికి పంపిస్తున్నాను. ఓకే మంచిది. అది ఇప్పుడు మీరు తొర్రూరుకు వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? తొర్రూరు నేను 2005 దుగ్గ్యాల శ్రీనివాసరావు ఎమ్మెల్యే పీరియడ్లో నేను 2005లో తొర్రూరుకి చిన్నపిల్లలు మా వాళ్ళు చిన్నపిల్లలు పట్టుకొని నేను ఒక మంచం, 2 సర్వల గిన్నెలు, ఒక గ్యాస్ పోయి, ఒక గ్యాస్ కదండి అది గ్యాస్ నూనె స్టవ్ పట్టుకొని రావడం జరిగింది 25 సంవత్సరాల క్రితం. ఆ స్టేజ్ నుంచి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమాలలో కష్టపడి పనిచేస్తూ కాంట్రాక్ట్ బేసిక్ అవుట్ సోర్సింగ్లో దుగ్గ్యాల శ్రీనివాసరావు ఎమ్మెల్యే గారు నాకు ఆ ఉద్యోగం పెట్టిస్తే అది చేసుకుంటూ మా ఉద్యమాల పోరాటాలలో కొనసాగుతూ అందరి మన్ననలు పొందుతూ తొర్రూరు ప్రాంతంలో సరే ఏ స్థానంలో ఎంతమంది ఉన్నా కూడా ఎవరు ఎట్లా మాట్లాడినా అందరి మాటలు వినుకుంటూ ఎవరిని వ్యతిరేకించకుండా మా భావనను మార్చుకుంటూ అందరినీ సరిచేసుకుంటూ నేను ఉద్యమ నేపథ్యంలో ముందుకు రావడం జరిగింది. దాంతోపాటు నేను 2005లో ఇక్కడికి వచ్చిన తర్వాత 2007లో కాంట్రాక్టు ఉద్యోగం చేయడం జరిగింది. 2007 నుంచి 2017 వరకు ఆర్టిజన్గా ఏర్పడడం జరిగింది. ఆర్టిజన్గా ఏర్పడిన తర్వాత నేను ట్రాన్స్కో ఎగ్జామ్ 2017లో అప్లై చేస్తే నాకు 18లో ఎగ్జామ్ రాసిన 2022 ఇల్లు గృహ నిర్మాణం చేసిన తర్వాత చేసిన తర్వాత నాకు ఇంట్లోకి వచ్చినాక కాల్ లెటర్ రావడం జరిగింది. నేను ఇప్పుడు ట్రాన్స్కో ఉద్యోగం చేస్తా ఉన్నా సార్. ఓకే, అయితే ఇప్పుడు ఇలాంటి ఒక ఇల్లు అనే కళ అనేది సహకరించుకున్నటువంటి దాంట్లో నువ్వు ఒక గుడిసె నుంచి ఒక పెద్ద గృహ విధానాన్ని కట్టడానికి, ఒక మంచి బంగ్లా కట్టడం, బంగ్లా అనేది ఒక జీవితం వాస్తవంగా అది సాధ్యం కాదు. వాస్తవంగా అలాంటి నుంచి రావడం అనేది జరిగింది కాబట్టి ఇది మీరు తొర్రూరులో ఉండబడినప్పుడు కొన్ని రకాలైనటువంటి సరే కిరాయిలల్లో అక్కడక్కడ ఉండుకుంటూ సతమతం అవ్వకుండా జీవితాల్లో కొన్ని ఏళ్ళ పాటు నుంచి ఇది సహకారం చేసుకోవడం సరే భగవంతుని అనుగ్రహం ఒకటైతే, ఇంకొకటి ఏంటంటే నేను చెప్పే ప్రధాన ఉద్దేశం ఏంటంటే అన్నిటికన్నా మూలం 90% గృహమే అన్నిటికీ మూలం అని చెప్పడం జరుగుతుంది. ప్రతి మనిషి జాతకుడికి కలిగ్రహం మొత్తం తిరిగి వచ్చిన గృహాలకి వచ్చి నిద్రించడం పడు కాబట్టి అన్నిటికీ ఆనందాల హరివిల్లు గృహం అని తీసుకోవడం జరుగుతుంది. ఓకే వెంకన్న, ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ ఓకే సార్. ఒకటేంటంటే మా మేడం గారు నా ఆలోచనలు కారు కొందామన్న కానుంచి ఇట్రమ్మ నేను కారు కొందాం అనే అటువంటి కానుంచి కారు వద్దు మనం గృహం నిర్మిస్తాం అనేటువంటి భావన మా మేడం గారికి రావడం జరిగింది. అయితే కారు అనేది కొంటావు కానీ కట్టిన ఇల్లు లేకుండా మంది ఇంట్లో కాడ మన కారు పెట్టడం ఏంటి, మనం కారు కొంటే మన ఇల్లు కట్టుకున్న తర్వాత కొందాం అనేటువంటి భావన తీసుకురావడంలో నేను కూడా మనసు మార్చుకొని నేను కారు అనేటువంటి భావన పనిచేసి గృహం నిర్మించాలనే ఆలోచనతోటి గృహం నిర్మించాను.
చేసుకోవడం షికారు కొట్టడం కన్నా ఇది ప్రతిరోజు షికారు కొట్టినట్టే ఉంటది ఇంట్లో. అది పాయింట్. అయితే అవును, ఇక మేము ప్రతిదీ కూడా మా భార్య పరంగా మా ఆలోచన విధానాలను కూడా మేము స్వీకరించడం జరుగుతుంది. మేమిద్దరం ఏది అనుకున్నా కమిట్మెంట్లో ఒక మాట అనుకొని మేము పని చేయడం చాలా మంచిది. ఎందుకంటే సహధర్మ పత్ని విధానస్య ప్రకారంగా ప్రతి గృహంలో అలాంటి మీ విధానం అంటే ఎవరైతే ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదనే ముందులో వెళ్తేనే కుటుంబం. మాకు ఆ విషయాలలో కూడా మీరు చెప్పడం జరిగింది, స్త్రీ మాట వినవలసిన అవసరం ఉంటుంది వెంకన్న గారు. మీరు ఏదైనా పావులో 10 రూపాయలు సంపాదించుకున్నా కూడా మీ భార్యకి ఇచ్చి చూడండి అని మీరు ఇచ్చిన ఆలోచనలు కూడా నేను తీసుకొని అది పాటిస్తూ ముందుకు కొనసాగడం జరిగింది. దాంట్లో మాకు మంచిగా జరిగింది సార్. మేము దాదాపుగా ఇప్పటికీ కూడా ఏ పని చేసినా ఏది చేసినా మేము ఇద్దరం అనుకొని మాత్రం మళ్ళీ ఏదన్నా పెద్ద గొప్ప పనులు చేపేటప్పుడు తమరిని సంప్రదించి మేము ముందుకు. ఓకే ఓకే, చాలా సంతోషం. దీన్ని ఇలా చాలా మంది ఈ రోజు అంటే చాలా టెక్నాలజీ పెరిగింది. ఒకప్పుడు ఊళ్ళలో సెల్లులు లేవు, గ్రామ ఫోన్లు అనేది ఉండే, కానీ అలా నుంచి ఇప్పుడు స్థాయి నుంచి ప్రతి ఇంట్లో కంప్యూటర్లు ఉన్న రోజుల్లో ఇలా భార్య పర్పస్లో నుంచి ముందంజలో నడవడం అనేది ఒక 100లో దాదాపు చాలా కొద్ది మంది ఈ పర్సెంటేజ్లు నడిపిస్తున్నారు. చాలాకి దానికి భగవంతుడి అనుగ్రహం. సరే, నేను చేసింది మీకు కొంతనై మార్గదర్శకం నడిపించడం ఇది కూడా సరదొకటి. ఆ విధానంలో ఈ గృహ విధానం నిర్మించుకోవడం చాలా అద్భుతం. దీనివల్ల చాలామంది కూడా ఇలాంటి విధానాన్ని పాటించుకొని గృహం చాలా గొప్పదని అలాంటి నమ్మాలని. ప్లస్ మీ యొక్క ఇంకా మాస్టర్ బెడ్రూమ్ కూడా పెడతాం, వాష్రూమ్ దీని గురించి కూడా చాలా వేరే చేయడం జరిగింది ఆ టైంలో. ఇది ఎట్లా ఏంది అనేది ఎక్కడ పెడితే బాగుంటుంది ఏం కదా అని కూడా అడిగేది. ఇది డైనింగ్ హాల్. ఇది డైనింగ్ హాల్ కనుక వాస్తులో చూస్తే మనకి ఎటుండాలి అని చెప్పేసి మనమే మీరు ప్రకారంగా ప్లానింగ్ చేసి ప్లాన్ చేసిన ఏర్పడడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఓకే సార్. ఓకే మాస్టర్, 15x15 ఇది 16-11.5. ఓకే, అది చాలా కొంత. మన 2020 పోసిన 2020 సార్. 2020 ముగ్గు వేయడం అనేది జరిగింది సార్. ఇప్పుడు 2025లో ఉన్నాం. అవును సార్. సరే, అది భగవంతుడు ఏంటంటే మెల్లమెల్లగా పిల్లవాళ్ళ పర్పస్లో ముందుకు వెళ్ళడమే కాకుండా అప్పుడు ఆ పిల్లలకు ఒక పెద్ద పిల్లవాడు బాగా ఇంటి గురించి బాగా సహకారం కూడా రిస్క్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే విషయం ఏంటంటే దీంట్లో కొన్ని విధాలుగా టెక్నాలజీ బాగా కనుక్కోవడం జరిగింది కొన్ని. ఓకే, ఈ వాస్తు ప్రకారం కూడా ఇటు బీరో పెట్టడం చాలా లక్ష్మీ అనుగ్రహం. ఓకే, ఇప్పుడు దీంట్లో మేము దాదాపుగా మా పెద్ద అబ్బాయి కూడా బాగా రిస్క్ తీసుకొని మనం తోడుగా సరే మనం ఆర్థికంగా చెక్కు మీద సంతకం పెట్టవచ్చులే కానీ నిర్మాణంలో మాత్రం బాబు చాలా ముందుండి అతను బాగా రిస్క్ తీసుకొని కష్టపడి చేయడం జరిగింది సార్. మేము అందరం కూడా ఒక మాట అనుకుని అందరం ఒక తీరుగా పనిచేసుకుంటాం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే కరోనా టైంలో గృహం నిర్మించడం జరిగింది సార్. కరోనాను జయించుకుంటూనే గృహానికి డబ్బులు అందని పరిస్థితి నుంచి కూడా రిస్క్ పడుకుంటూ చాలా కష్టపడ్డాం సార్. ఎందుకంటే డబ్బులుండి ఇల్లు నిర్మించే వాళ్ళ పరిస్థితులు వేరుంటాయి, డబ్బులు లేని తరం నుంచి ఇల్లు కట్టాలంటే చాలా కష్టం ఉంటుంది సార్. ఆ కష్టం ఎట్లుంటుందో ఆ ఇల్లు కట్టిన వాళ్ళకి మాత్రమే. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మీకు వెనక సైడ్ ఎక్కువ నేపథ్యం లేదు, రెండోది వెనక సైడ్ తాదాముతాల ఆస్తులు లేవు సార్. రెండోది మీ పెద్దగా గొప్పగా గెస్టెడ్ ఆఫీసర్లు కాదు. ఇప్పుడు మామూలుగా గెస్టెడ్ ఆఫీసర్లు చేసిన వాళ్ళు కూడా వాళ్ళ ఇల్లు ఒక సహకారంగా. ఇప్పుడు మేము కూడా ఒక దగ్గర చేసే టీచర్ కూడా అతనికి నెలకు 2 లక్షల శాలరీ వచ్చినా కూడా ఆయన ముస్లిం అని అతనికి కూడా వాస్తవంగా ఏమవుతుందంటే పిల్లల పెళ్లి సెటిలైట్ చేసేవారికే కిరాయిలలో ఉండిపోతున్నాం. దాదాపుగా చాలా ఇల్లు సహకారం దాదాపుగా చాలా మంది గృహం సైడ్ రావడానికి భయపడతారు సార్. లక్షల రూపాయలు అయితే అనేటువంటి భయం వచ్చేస్తుంది. కానీ దానికి ఒక ఏజ్ లిమిట్స్ ఉంటుంది, దానికి ఒక టైమింగ్స్ ఉంటుంది. ఒక నిర్మాణం చేసుకోవడానికి దాదాపుగా అందరూ కూడా దీని వైపు డబ్బులుండి కూడా రాలేకపోతారు. సరే, వాళ్ళకు అదృష్ట భావజాలాలు కానీ ఆ మనస్తత్వ భావజాలాలు వాళ్ళకి అనుకూలించినప్పుడు నిర్మించలేక భయపడుతూ ఉంటారు. ఏ పైనైనా సాధించాలనుకున్నప్పుడు పట్టుదలతోటి ఉన్నా లేకున్నా భగవంతుడు ఉన్నాడు అనే భావనతోటి ఆ రోజు ముగ్గు పోసి ఉన్నాడు మన దగ్గర రూపాయలు లేని ఇల్లు కట్టేటప్పుడు. కానీ నేను ఒక ఆనందపడేది ఏంటంటే మేస్త్రీలే వచ్చి మనం లేకున్నా వాళ్ళే ఇల్లు నిర్మిస్తా ఉన్నారు. అది చాలా దేవుని అనుగ్రహం. మనం ఏం చేసినామంటే ఇక్కడ ఎందుకు వెంకన్న గారు అన్ని నాకు చాలా ప్లేసులు చూపెట్టిండు. కంటపాలెం పోయినాం, ఒక ఇల్లు
ఇల్లు కట్టిందే తీసుకుందాం అన్నాం. నాకు అక్కడ బాగా అనిపించలే. వేరే ఎక్కడ ఒకటి ఇల్లు అనేది బీరప్ప నగర్ అటు సైడ్ పోయినాం. ఆడ ఇల్లు చూసినాం. ఇవన్నీ కన్నా మన ప్లేస్కి వెళ్ళి ఉండి విశాలంగా ఉంది అన్నట్టుగా సరే స్టార్ట్ చేసినాం. సరే దీంట్లో ఈ రోజు వరకు కూడా నేను ఆనందపడేది ఏంటంటే సార్, లక్షల జీతం వచ్చినా కూడా పిల్లల చదివించి గృహాలు నిర్మించుకొని ముందుకు నడవాలంటే ఇబ్బందులు పడే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ నేను ఈ రోజు నాకు 3 పిల్లగాళ్ళు ఉన్నత చదువులు చదివించుకుంటూ నా జీతం తక్కువ జీతం సార్, నాకు వెనుకకు లేటుగా జీతం జాబ్ వచ్చింది. ఆ జీతాన్ని సవరించుకుంటూ ఈ గృహం కట్టుకున్నందుకు ఈ బ్యాంకులతోటి ఈ వ్యవహారాలలో ఈ సందిగ్ధాలలో నేను ఎంత రిస్క్ పడి బేర్ చేసుకుంటానైనా ముందుకు వెళ్తా ఉండడం జరుగుతున్నా సార్. అది దేవుని అనుగ్రహం. మీ ఆలోచన విధానాలకు మేము అనుకూలంగా ఉన్నాం. కంపల్సరీ మనం ఇంకా ముందుకు పోవాలంటే మీ ఆశీస్సులు మా మీద ఉండాలి. భగవంతుని కూడా ఉంటాయి. ఓకే, ఇది బాత్రూమ్ ఇచ్చింది ఇక్కడ, ఉత్తర ఫేస్ లో ఉండాలి. మీరు ఇటు పెడదామంటే ఇటు వద్దు అని చెప్పేసి తమరు పెట్టిండు కాబట్టి ఇది ఏర్పాటు పెట్టించినాం. దీనితో కూడా ఆ రోజు కూడా వేస్తే ఇటు పెడదాం అంటే వద్ద అయితే బాగా పెడదాం అని చెప్పినాం. ఓకే, మంచి విధానంగా ఉంది. కిటికీలు కూడా మీరు చెప్పినట్టే ఇటు ఎలివేషన్ బాగుంటుంది అని చేయడం జరిగింది. మీరు ఇది ఓపెన్ కిచెన్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఓకే ఓకే, ఇది వచ్చేసి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ విధానంలో చాలా చక్కగా ఇది కూడా మీరు మీ సూచనల మేరకే సెట్ చేయడం జరిగింది. ఇటు సైడ్ మనం టాయిలెట్ ఇటు సైడ్ పెడదాం అంటే వద్దు అన్నారు సార్. ఎందుకంటే దర్వాజాలు పెడితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. టాయిలెట్ అనేది దర్వాజాతో పాటు ఈ తొక్కుడు పడడం కూడా బాగుండదు. ఈ ప్లేస్ వాస్తులో మంచిగా ఉంటుంది, వాయువ్యం మీద పడుతుంది అని చెప్పేసి అనడంలో దీన్ని మూత వేసుకోకుండా ఉంచడం జరిగింది. ఇంకొకటి ఇక్కడ మేసిరి బాత్రూమ్ పెట్టేసి ఇటు నుంచి దారి పెడతాను ప్లాన్. అది మరి మీరు వద్దనడం జరిగింది. ఈ కిటికీని కూడా ఆ డోర్ 3 డోర్లు ఎదురుగా ఉండాలి సెట్ చేసుకోవడం జరిగింది. సరే, ఏది ఏమైనప్పటికీ వెంకన్నగారు మీ ఇప్పుడు నేను చేసినటువంటి ఆ రోజు ఫలిత విధానం, మీరు పడ్డటువంటి కుటుంబ నేపథ్యం ఒక ఇల్లుగా అద్భుతంగా ముందుకెళ్ళింది. రేపు నెక్స్ట్ రోల్ మోడల్గా మీరు అనేక రకాలుగా కొన్ని రంగంలో ముందుకెళ్తున్నారు. ఈ యొక్క గృహం అనేది చాలా రకాలుగా అద్భుతం ఉందని చెప్తుండడం జరిగింది. అంటే 90% మనిషి జీవితానికి గృహం చాలా పనిచేస్తుంది అని ఒకటి. సరే, దీన్ని బట్టి కూడా మీరు మా ప్రేక్షకులు కూడా చాలా మంది అబ్జర్వేషన్ చేస్తారు. ఓకే సార్. దాన్ని బట్టి ఆ ఇల్లు అనే విధానాన్ని గౌరవించడం అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. ఏది ఎట్లుండాలని తెలుసుకోవాలి. ఒక షర్ట్ మనకు బయట తిరుగుతున్న సందర్భాలలో ఇల్లు అనేది నిర్మించకుండా మాటలు చెప్పుకుంటూ తిరిగాం సార్ కొన్ని రోజులు. అయితే మన మాటలు అద్భుతాలు అయినా కూడా మనల్ని గౌరవించే వాళ్ళు వేరే రకంగా చూసిన సందర్భాలు. నేను గృహం అనేది నిర్మించిన తర్వాత మనకు విపరీతమైన గౌరవం ఇంక్లూడ్ అయింది. అంటే మనం నమస్తే పెట్టినా పెట్టని వాళ్ళు మళ్ళీ మనం గృహం నిర్మించుకొని మనం ఒక స్థాయికి వచ్చి మనం అప్పుడు 4 ముక్కలు మాట్లాడుతున్నప్పుడు విలువ వేయడం జరిగింది. ఇప్పుడు మనకు 100% గౌరవించుకోవడం జరుగుతుంది. అంటే ఇల్లు అనేది ఎవరు నిర్మించుకున్న ఇల్లు పెళ్లి అనేది చాలా గొప్ప. జరపాలనుకున్నప్పుడు ఆ అదృష్టం కూడా హరించాలి. మంచి సిద్ధాంతం దొరకాలి. అయ్యగారును నమ్ముకోవాలి, వాస్తులను కూడా నమ్మాలి. తర్వాత రెండవది ఏంటంటే చెప్పిన మాట వినాలి. అయితే ఫస్ట్ మీరు ఎంత చెప్పినా వినప్పుడు ఆ సాధన జరగదు. దాదాపుగా మీరు చెప్పినప్పుడు ఒక మాటగా మా సార్ చెప్తాడు నమ్మకం అనేది కల్పించుకొని మీరు చెప్పిన మాట దానిలో మీ వంతుగా ఎక్కువగా దాన్ని ప్లాన్ చేసుకుంటేనే మీరు చేసింది ఉంటుంది ఫలితం. ఈ విధంగా ఉంటే 2 సపోర్ట్ పడితే సపోర్ట్ అవుతుంది. ఒక ఇటుక పిల్ల 12 రూపాయలు, అది పగిలితే ప్రాణం పోయినటువంటి సందర్భాల నుంచి వచ్చిన వాళ్ళం మనం. అది ఒక ఇటుక పిల్ల పలిగిపోతే ఇల్లు కట్టేవానికి తెలుస్తుంది ఇటుక పిల్ల ఖరీదైంది, ఇటుక పిల్లకి ఎంత పడ్డది అనేది. అయితే అంత కష్టపడి కట్టాము. మళ్ళీ కాంప్రమైజ్ కాకుండా కూడా మనం ఏ పది అనకుండా కూడా ఖర్చు వచ్చినా కూడా డేర్ చేసి నేను ఒక ఇటుకలు కూడా కుటుంబంలో అట్లా వచ్చింది. మాది వెనుకబడ్డటువంటి కమ్యూనిటీ నుంచి, వెనుకబడ్డటువంటి ఆలోచనల నుంచి సార్. మా సొంత ఊరు మాటేడ్ ఆమ్లెట్ ఆఫ్ కృష్ణాపురం. మా అమ్మ నాన్న కూడా మంచి వాళ్ళ ఆరోగ్యవంతులు. వాళ్ళ నుండి వాళ్ళు కూడా మా నుంచి రూపాయి కూడా ఇప్పటి వరకు ఖర్చు ఆశించకుండా వాళ్ళు స్వతహాగా బతికేటువంటి స్టేజ్లో వాళ్ళ సొంత పని చేసుకొని బతుకుతూ ఉన్నారు. కాబట్టి మేము ఈ స్థానానికి రావడం జరిగింది. అది మా అమ్మ నాన్న అదృష్టం. నాకు ఇది కలిసి వచ్చింది. ఇప్పటికి కూడా మా అమ్మ నాన్నను అన్ని రకాలుగా చూసుకుంటా గౌరవిస్తా. వాళ్ళని గౌరవించినప్పుడే మాకు మంచి జరుగుతుంది అని మా భావన. అన్ని రకాలుగా నీ యొక్క విధానంగా దృఢ సంకల్పంతో ముందుకెళ్ళినావు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇలాంటి దృఢ నిశ్చయంతో ఇలాంటి గృహస్థానం నిర్మించుకోవడం నువ్వు ఒక రకం ఏంటంటే ఒక పక్షిలా అనేక సుదీర్ఘ దూరాలు పోయి
దాంట్లో మేము వచ్చి మీకు కొన్ని చేయడం అనేది ఓకే సార్. ఇప్పుడు చాలా మంది ఉద్యోగాలు గృహాలు నిర్మించిన తర్వాత ఇల్లు కూడా వదిలి ఉద్యోగ ప్రమోషన్లు వెళ్ళే సందర్భాలు వస్తాయి. కానీ దాదాపుగా నాకు అట్లేం రాలేదు సార్. నాకు జాబ్తో పాటు మన జిల్లాలో మన సొంత దగ్గరలో జాబ్ రావడం జరిగింది. కాకపోతే ఆ డ్యూటీ రిస్క్ అయినా కూడా దాన్ని మేము ఈ 2 సంవత్సరాలలో ట్రైనింగ్ పొంది జయించడం జరిగింది. దాదాపుగా మేము బరాబరి మా డ్యూటీ చేసుకుంటాము ప్రశాంతంగా. ఒకటి మేము చెప్పేదలుచుకులో మేమేం చేస్తామంటే ప్రతి ఒక్కరు వచ్చినటువంటి జాతకులకు వారికి ఇల్లు యోగం ఎప్పుడు ఉంది, వారికి ఏ ప్రాంతంలో కట్టే యోగం ఉంది, భార్య భర్తలు ఇద్దరిట్లో ఎవరికి ఎంత బలం ఉంది, ప్రతి మనిషి జాతకుడికి 75% కనుక ఆ ఊరి అందు ఉంటే అతను ఇల్లు కట్టడం, ఆ ఇంటి అందు సౌఖ్యములు కలగడం, అతను అక్కడికి వెళ్ళినా కూడా కొన్ని పనులు చేస్తే సక్సెస్ కావడం అనేది మేము ఫస్ట్ చూడడం అనేది. అది నీ విషయంలో కూడా నువ్వు అప్పుడు ఉన్నప్పుడు ఉన్నాయి, కొన్ని సౌఖ్యాలు ఉన్నాయి అనే భావనతో కల్పించడం అనేది జరిగింది. కాబట్టి అంటే మీరు చూసిన వాస్తులు అవి మీకు కనపడ్డాయి కనుక మీరు అవి మాకు వివరించి చెప్పి మమ్మల్ని ఈ విధానానికి మలిసి చెప్పడంలో మేము వినడం జరిగింది, దాన్ని పాటించడం జరిగింది కనుక మాకు ఈ దారికి రావడం జరిగింది. సరే, దాదాపుగా అందరికీ అవకాశాలు వచ్చినప్పుడు ఉపయోగించుకోవాలనే దాని మీద మీరు కూడా అందరికీ కూడా మంచి క్లియర్గా వాళ్ళకి ఏది ఉంటే అది చెప్పేసి వాళ్ళని ఇంకా ముందుకు సాగనంపే విధంగా చేస్తే మన జనం కూడా మనకు అన్ని రకాలుగా మనకు కోఆపరేషన్ సహకారాలు ఉంటాయి. మనం ప్రతి ఒక్కరికి సాయం చేద్దాం సార్, అందరం కలిసి. మేము కూడా మీకు తోడుగా ఉంటాం. మేము కూడా ఎవరిని పంపినా వారికి కూడా వాస్తును క్లియర్గా మంచిగా చెప్పేసి మార్చేటట్టు చేసి మార్చి కూడా వాళ్ళను మనం మంచి చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. మేము దాదాపుగా నేను చాలా మందిని పంపడం జరుగుతుంది. నాకున్న పరిచయాలలో మంచికి మనం చేస్తాం కనుక మన మాట చాలా మంది వింటారు కనుక నేను అందరూ మారాలి, అందరూ బాగుండాలి, అందరూ మంచిగా ఉండాలని కోరుకునే భావన ఉంటుంది కనుక దాదాపుగా నేను అందరికీ సపోర్ట్గా తమ దగ్గరికి పంపిస్తా ఉన్నా. అందరినీ కూడా మన స్థాయిలో ఎదిగే విధంగా మీరు సహకరించాలని కోరుతా ఉన్నాం. కంపల్సరీ, తప్పనిసరి. ఇంకోటి ఏంటంటే మనకి ఇటు గల్లీ రావాలన్నారు మీరు. అదే 4 ఫీట్ల గల్లీ, 4 ఫీట్ల గల్లీ తీయడం జరిగింది సార్. అది మనకు 3.5 వచ్చింది గోడ భవంగా. అవునవును, ఇక్కడ కదా. దేనికోసం కూడా మన గల్లీ ఉత్తరం ఉండాలి అని, అంటే ఉత్తరం ఎంత మన ప్లేస్ ఉంటే అంత మంచిది అనే విధానంగా చెప్పడం జరిగింది. ఉత్తర గల్లీ ఇటు అటు అక్కడ వాషింగ్ మిషన్ ఇచ్చినాం సార్. అటు వాషింగ్ మిషన్ ఇచ్చినాం, తర్వాత వచ్చేసి వాషింగ్ మిషన్ అటే ఇచ్చినాం. ఓకే, ఇటు ఇచ్చేసినాం. ఓకే, రైట్. సరే, ఈ ఉత్తర స్థానం మనకు ప్లేస్ ఖాళీ ఉండాలని ఇచ్చినాం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే చుట్టూ కూడా మీరు గల్లీ రావాలని జరిగింది. గల్లీ కోసం 200 గజాలలో మనం మంచి అద్భుతమైన ఇల్లు కట్టుకోవచ్చు వెంకన్న గారు అని ప్లానింగ్ ఇవ్వడం జరిగింది. మీ మ్యాప్ను గింత కూడా ఇదే మాత్రం జరపకుండా మీరు ఇచ్చిన మ్యాప్ను పాయింట్లో పిల్లర్లు కూర్చోబెట్టి ఇల్లు నిర్మించుకోవడం జరిగింది సార్. ఇప్పుడు మనం పైన కూడా ప్లాన్ చేసారు కదా, పైన కూడా ప్లాన్ చేసాం. అది చిన్న అనుకున్నానికి ఇదే కాకుండా అది మనం కిందనే కడదాం అనుకున్న ఇల్లు కూడా చాలా మళ్ళీ కట్టలేము. ఇది నెక్స్ట్ ఒకసారి వేసి ఇప్పుడైతే ఆలోచన వస్తుందా? రాదు, మనం నిర్మించలేము. అయితే ఏదైతే నిర్మించాలనుకుంటామో దాన్ని మళ్ళీ లేట్ అవుతుంది కనుక ఇప్పుడు ఈ కిటికీలు కూడా మళ్ళీ ఈ తుమ్మై పెట్టినాక తీసేసి పెట్టవచ్చు అని అన్నారు. కానీ ఇల్లు కట్టినాక కిటికీలు తీయడం బాగుండదు. 2 రూపాయలు ఖర్చు అయినా కూడా టేకీ పెట్టాలనే భావనతో పెట్టడం జరిగింది. ఓకే, సరే, ఇవన్నీ ఇచ్చినాం. మరి నీ విషయం పర్పస్ లో కూర్చోండి. ఇప్పటిదాకా మనకు వెంకన్న గారు చాలా చక్కనైనటువంటి ఆ రోజు నేను కూడా కొన్ని గుర్తుంచుకున్నా, కొన్ని గుర్తుంచుకోలేదు వాస్తవంగా. ఇప్పుడు ఉన్నటువంటి ఈ గృహవాస పరిశీలన చాలా ప్రాంతాలు తిరుగుతున్న దాంట్లో నేను మర్చిపోయినా అని చాలా విషయాలు వెంకన్న గారు చెప్పారు. ఈ విషయాలు మాకు ప్రేక్షకులు చాలా విధానంగా అర్థం చేసుకుంటూ ముందుకెళ్తారు. వాళ్ళు కూడా తెలుసు. మీకు గృహం గురించి విధానంలో అసలు మీ ఊరు నుంచి ఇక్కడికి రావడం జరిగింది కదా, అసలు నీ జీవితంలో ఒక గృహం కట్టుకుందామా అని అనుకున్న విధానంలో ఎప్పుడన్నా అనుకున్నారా? ఏ కిరాయిలో ఉండడం వల్ల మేము ఎంత సతమతం అయినా అనేది నీకు ఏమన్నా అలాంటిది థాట్స్ వచ్చినాయా ఎప్పుడన్నా? ఆయనే సార్, మేము ఉన్నది పచ్చి పల్లెటూరులో, ఇక అక్కడ ఉండి బాగా ఇబ్బంది పడ్డాం. ఏం లేదు ఆ ఊళ్ళే, పిల్లలు చదువుకోవడానికి కూడా అవకాశం లేదు. కాబట్టి మనం తొర్రూరు పోదాం, ఇక్కడ వద్దా అనేసి ఒక 3 సంవత్సరాలు బతిలాడడం జరిగింది. అంతేనా? 3 సంవత్సరాలు బతిలాడినా ఆ 3 సంవత్సరాలలో కనీసం ఒక్కరోజు కూడా మేము గొడవ పెట్టుకోలే. ఓపికతో పోదాం అనేసి నేను అన్నా. ఇక రోజు తొర్రూరుకు వచ్చేది, పోదాంలే అనేది. రూమ్ చూస్తా అనేది సరేలే ఆయన చూసినప్పుడే అనుకొని నేను అట్లనే అనుకున్నా. ఇక చూసినాక లాస్ట్కి వచ్చినాం. ఇక మావాడు 4th అయిపోయింది, 5th తొర్రూరుకు వచ్చినాం. ఇక 5th లేదు అక్కడ. అప్పుడు విన్నాడు ఇక నా మాట.
అన్ని రోగులు ఆయన కూడా అర్థం చేసుకునే సమయం వస్తుంది ఆయన అక్కడ ఒక ఘట్టం అయిపోయింది, ఇక తొర్రూరుకు వచ్చినాక ఇక్కడ ఇంకో ఘట్టం మొదలైంది. తొర్రూరుకు వచ్చినా కానీ అసలు ఇంటికాడనే ఉండకపోయేది. అప్పుడు మరి ఎట్లా ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ముందంజలో పోవాలి, కుటుంబాన్ని నెట్టుగా పోవాలి, మరి అట్లా అనే దాంట్లో ఆయన వెళ్ళిండు కావచ్చు. అంటే కిరాయిలో ఉన్నారా ఫస్ట్ ఇల్లు ఎక్కడ? ఫస్ట్ మేము వచ్చినాం ఇక్కడ దుగ్గ్యాల శ్రీనివాసరావు ఇంటి వెనక కిరాయికున్నాక ఇక బాగానే ఇబ్బంది అయిందిలే అక్కడ. ఇక 3 పిల్లల్ని ఎటు చేసి నేను చదువుకోలే, మా పిల్లలు చదవాలి మంచిగా అనేది నా ఉద్దేశం. పాప డాక్టర్, చిన్నోడు కూడా బాగానే చదువుతాడు, పెద్దోడు మంచిగా చదివించిన నేనే. ఇక తన డబ్బులు తీసుకొచ్చి ఇచ్చినా కూడా నేను తీసుకుపోవడం తీసుకురావడం మంచిగానే ఇక అటో ఇటో 10th దాకా చదివించినాక 10th అయిపోయినాక అప్పటికే కొంచెం బాగా కొంచెం అప్పుడు మంచిగా చదివించాలన్న ఆలోచన వచ్చింది. బాగానే ఇద్దరం కలిసి చదివించుకుంటూ ఇల్లు కూడా కావాలి కదా, మనకు 3 పిల్లలు కదా, మనం ఎన్ని రోజులని కిరాయికుంటాం, కిరాయికుంటే వీళ్ళే ఓనర్లు ఎక్కువ ఉన్నారు అని చాలామంది మమ్మల్ని ఇది చేసారు. ఇక వద్దులే కట్టుకుందాం అనేసి ఇక వచ్చి కట్టుకోవడం జరిగింది. సరే, ఇప్పుడు మీకు కొన్నేళ్ళ కళ నెరవేరిందని అనుకుంటున్నారు. సరే, భగవంతుని ఏడుగొండలవాడ స్వామి దయ వల్ల మీరు మీ గృహ దేవతలు కానీ మీ గ్రామ దేవతల అనుగ్రహాల వల్ల కూడా ఈ కళ సాకారం అయింది. అదొకటి. చాలా వరకు ఇక ఇప్పటి వరకు 1 మెట్టు 2 మెట్టు 3 మెట్లు ఎక్కారు. నెక్స్ట్ ముందు కూడా పిల్లలు కూడా వాళ్ళకు వివాహ విధానాలలో కూడా మంచి మంచి విధానాలు జరగాలని, ఆ స్వామివారి అనుగ్రహం కూడా జరగాలని, ఆ ప్రకారంగా స్వామివారి అనుగ్రహం కూడా కలగాలని ఈ గృహ విధానంలో ఆనందాల అరవిల్లుగా సాగిపోవాలని కూడా స్వామివారిని మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తూ మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు ధన్యవాదాలు కూడా మీకు, ఎందుకంటే ఈ ఛానల్ పర్పస్లో మీకు కూడా విషయాలని చెప్పడం జరిగింది కాబట్టి ఆ విధంగా ఈ యొక్క ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.